బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ రాజ్ నిడుమోరితో ఇవాళ తెల్లవారుజామున సమంత 7 అడుగులు నడిచారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లిలో సమంత ఎర్ర చీర కట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. నటి సమంత వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రముఖ సినీ నటి సమంత ఈ రోజు కోయంబత్తూరులో రెండు పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సంబంధించి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో మాత్రము వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా న్యూస్ లో వస్తున్నా కూడా వాళ్ళ నుంచి మాత్రం ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా లేదు. రాజు నిడుమూరి నుంచి కానీ సమంత నుంచి మాత్రం ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ రోజు తెల్లవారుజామున వాళ్ళు కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా మాత్రము ఒక న్యూస్ మాత్రం బాగానే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి ఒక పిక్ కానీ లేదా వీడియోకి సంబంధించి ఏది కూడా మ్యాటర్ కూడా ఇంతవరకైతే బయట కూడా రాలేదు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా వాళ్ళు ఈ రోజు సాయంత్రం తమ ఫ్యాన్స్ కి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మ్యారేజ్ జరిగిందా లేదా లేకపోతే మరి చేసుకుంటున్నారా ఏంటి అనేది ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందని కూడా మనకైతే తెలుస్తుంది. అయితే చాలా రోజుల నుంచి కూడా రాజు నిడుమూరితో సమంత మ్యారేజ్ జరుగుతుంది, తప్పకుండా వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారనే ఒక న్యూస్ కూడా చాలా సందర్భాలు కూడా వస్తున్నా కూడా దీనిపైన మాత్రము ఇటు సమంత కానీ ఇటు రాజు నిడుమూరి ఇద్దరు ఎవరు కూడా దీనిపైన కామెంట్ కూడా చేయలేదు. దీన్ని వాళ్ళు దాన్ని రిజెక్ట్ కూడా చేసిన పరిస్థితి లేవు. కాకపోతే ఏంటంటే ఇలా ప్రచారం జరుగుతున్న ఈ టైంలోనే ఒకేసారి ఈ రోజు తెల్లవారుజామున వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నట్టుగా అని ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుందో కూడా ఇప్పటివరకు వాళ్ళ టీం నుంచి కూడా అఫీషియల్ గా అయితే ఇటువంటి క్లారిటీ కూడా రాలేదు. కాకపోతే సాయంత్రంకి దీనికి సంబంధించి వాళ్ళు ఒక క్లారిటీగా ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే మనకు ఉన్నటువంటి సోర్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారము. ఒకవేళ వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే మరి ఇప్పుడు సమంత మళ్ళీ సినిమాలు కూడా చేస్తుంది. ప్రస్తుతం అయితే సమంత ఇటు రాజు నిడుమూరి ప్రొడ్యూసర్ గా ఒక మూవీ మా ఇంటి బంగారం సినిమా కూడా వాళ్ళ సొంత బ్యానర్ లోనే చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సినిమా వైవాహిక బంధంలో కూడా అడిగిపెట్టే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. బలరాం, వెంకట్, అంటే రాజు నిడుమూరు ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి? రాజు నిడుమూరి తను 1975లో తిరుపతిలో పుట్టాడు. అయితే అతను ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత యుఎస్ లో కూడా ఇలా జాబ్ చేయడం జరిగింది. కాకపోతే సినిమా పైన ఇంట్రెస్ట్ తో తను రావడం జరిగింది. షాదీ.com అని ఒక వెబ్ సిరీస్ కూడా తీయడం జరిగింది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ చేస్తున్న ఈ టైంలోనే సమంతతో పరిచయం ఏర్పడటము, స్నేహంగా మారటము, వాళ్ళిద్దరు అప్పటి నుంచి కూడా ప్రేమలో పడ్డట్టుగా ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. కానీ దీనిపైన ఇరువురిలో కూడా ఎవరు కూడా స్పందించలేదు. కాకపోతే ఏంటంటే ఇలా ప్రస్తుతం వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని ఒక న్యూస్ ఏది రావడంతో రాజు నిడుమూరి మాజీ భార్య దీనిపైన శ్రావణి ఎవరైతే ఉన్నారో ఆమె దీన్ని ఖండిస్తూ ఒక సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయినా కూడా ఆమె గతంలో కొన్ని సందర్భాలు కూడా చేస్తున్నా ఇప్పటి వరకు అయితే వీళ్ళిద్దరి పైన అధికారికంగా మాత్రము ఎటువంటి క్లారిటీ కాకపోతే ఈ రోజు తెల్లవారుజామున మాత్రం మ్యారేజ్ చేసుకున్నట్టుగా కొన్ని సోర్సెస్ ద్వారా వస్తున్న సమాచారంతో ఇది కన్ఫర్మ్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సాయంత్రం వీరిద్దరు కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. బలరాం, వెంకట్, అంటే ఈ వార్తలకు సంబంధించి సమంత ఫ్యాన్స్ అభిమానుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎటువంటి విషెస్ తెలియజేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా? ప్రస్తుతం అయితే సమంత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా సమంత కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటము, అంటే గతంలో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పైన కొన్ని ట్రోల్స్ కూడా జరిగిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు. అలాంటి సందర్భంలో దాంతోపాటు ఆమె అనారోగ్యంతో కూడా బాధపడుతున్న సందర్భం ఉంది. దీనివల్లనే ఆమె సినిమాలో కూడా కొంత విరామం తీసుకొని మరొక వైపు ట్రీట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. తర్వాత కోలుకున్న తర్వాత సినిమాలు తీస్తున్నా కూడా అంత ఆశించిన స్థాయిలో మాత్రము ముందుకు రాలేకపోయిన పరిస్థితి ఉండటంతో ఫ్యాన్స్ కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న సమంతను చూసి జాలిపడ్డ పరిస్థితి కూడా ఉంది. అయితే ఎప్పుడైతే రాజు నిడుమూరితో ప్రేమలో త్వరలో పెళ్లి చేసుకుంటారన్న ఒక వార్త అయితే ఎప్పటి నుంచి వస్తుందో ఇటు ఫ్యాన్స్ కూడా సమంత ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారని ఒక విషయం సోషల్ మీడియాలో ఇలా
ఈ సంబంధాలు వాళ్ళు కూడా తమ యొక్క విషెస్ కూడా తెలియజేస్తూ మొత్తానికి అయితే త్వరగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది బలరాం. వెంకటరెడ్డి, ఈ వార్తలకు సంబంధించి సమంత సన్నిహితులు కావచ్చు లేదా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, ఏమైనా రెస్పాండ్ అయిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం మనం అడగడం కూడా జరిగింది. ఇండస్ట్రీకి సంబంధించి అయితే ఎవరు కూడా దీనిపైన స్పందించట్లేదు. కానీ సమంత సన్నిహితులు మాత్రం దీనిపైన ఒక క్లారిటీ మాత్రం సమంత నుంచే వస్తుంది, దాని అఫీషియల్ గానే వస్తుంటది కాబట్టి దీనిపైన మనం వ్యాఖ్యానించడం కూడా ఏం లేదు. అయితే గత చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి న్యూస్లు వస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే దీనిపైన ఒక క్లారిటీ అయితే ఈ రోజు సాయంత్రం ఇచ్చే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకుంటారన్న ఒక విషయం ఉండేది. కానీ ఈ రోజున మాత్రము వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు అనేసి ఒక విషయం ఇప్పుడు బయటకు రావడం తోటి ఇది నిజమా కాదా అనేది దీనిపైన పూర్తిగా ఒక క్లారిటీ మాత్రం సమంత గానీ రాజు నిడుగున గానీ ఇచ్చే అవకాశం అయితే ఉందని కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది బలరాం. వెంకటంటే ఏ సమయంలో ముహూర్తం ఫిక్స్ అయింది? ఏ సాంప్రదాయం అంటే హిందూ సాంప్రదాయంలోనే జరిగిందా? ఎందుకంటే ఈషా సంబంధించిందంటే కొంత హిందూ సాంప్రదాయంలోనే పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి, ఏం చెప్తారు? ప్రస్తుతం ఈషా ఫౌండేషన్ లో వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారంటే అది ఈషా ఫౌండేషన్ మొత్తం కూడా హిందూ సాంప్రదాయానికి సంబంధించిన విధంగా ఉంటుంది. గతంలో కూడా సమంత ఫస్ట్ మ్యారేజ్ కూడా 2 సాంప్రదాయాలు చేసుకోవడం జరిగింది. హిందూ సాంప్రదాయం, దాంతో పాటు ఇటు వాళ్ళ క్రిస్టియన్స్ సాంప్రదాయాలు అప్పుడు గతంలో నాగ చైతన్యం చేసుకుంది. కానీ ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరు కూడా రాజనీతితో మాత్రం ఇద్దరు కూడా హిందూసే ఇప్పుడు ప్రస్తుతం హిందువులకు కన్వర్ట్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆ ఈషా ఫౌండేషన్ లోనే వీళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసుకున్నట్టుగైతే తెలుస్తుంది. అంటే ప్రస్తుతం సమంత ఎక్కడ సెటిల్ అయ్యారు? ఇటు టాలీవుడ్ లో మనం గతంలో చూసాం, ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండేవారు. ఏమైనా తర్వాత షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏంటి? సమంత ప్రస్తుతం అయితే బాలీవుడ్ లో ఎక్కువ వెబ్ సిరీస్ సినిమాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు టాలీవుడ్ లో ఆమె ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసేసి ప్రొడ్యూసర్ గా ఇటీవలైన శుభం అనే ఒక సినిమా కూడా నిర్మించి అందులో యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక మూవీ ఇప్పుడు ప్రస్తుతము మా ఇంటి బంగారం అనే సినిమా కూడా వాళ్ళు ఓన్ ప్రొడ్యూసర్స్ గా ఉండి కూడా సినిమా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఆమె ఉన్నది. అయితే ప్రస్తుతం ఆమె ముంబై నుంచే అక్కడి నుంచి ఈ ప్రొడక్షన్ సంబంధించి కూడా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక భవిష్యత్తులో కూడా ఆమె ముంబైలోనే ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగానే తెలుస్తుంది బలరాం. వెంకటంటే, ఈ పెళ్లి తర్వాత సమంత మూవీస్ చేసే అవకాశాలు ఎంత వరకు ఉంటాయి? లేదంటే కంప్లీట్ గా ప్రొడక్షన్ సైడ్ ఏమైనా సమంత వెళ్లే ఆలోచనలో ఉన్నారా, ఏంటి? ప్రస్తుతం సమంత చూసుకుంటే ఇటు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళిద్దరు ప్రొడక్షన్ నడుస్తుంది కాబట్టి ప్రొడ్యూసర్ గా చేస్తూనే సినిమాలో కూడా నటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన శుభం సినిమా నటించినా కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి సినిమా మా ఇంటి బంగారం, ఇది మొత్తం కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇందులో సమంతని మొత్తం కూడా లీడ్ రోల్ లో ఉంది. అంటే భవిష్యత్తులో కూడా ఆమె ఇంకా సినిమాలు కూడా చేసే అవకాశం ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ వస్తే మాత్రం అలాంటి సినిమాలు ఒప్పుకుంటానంటూ జరిగింది. ప్రస్తుతం సమంత చాలా వరకు కూడా తను మెయిన్ లీడ్ లో ఉన్నటువంటి సినిమాలు యశోద కానీ మిగతా చాలా సినిమాలు శకుంతల ఇలాంటి సినిమాలు అన్ని కూడా మెయిన్ లీడ్ లో తను ఉన్నటువంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అలాంటి భవిష్యత్తులో కూడా అలాంటి సినిమాలు తనకు ప్రాధాన్యం ఉన్నటువంటి క్యారెక్టర్లు ఏదైతే ఉంటాయో అలాంటి సినిమాలను కూడా చేసే అవకాశం అయితే చాలా వరకు ఉంది. సినిమా రంగాల నుంచి మాత్రం బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటంటే సమంత దీంతో పాటు ఎక్కువగా మెడిటేషన్స్ కూడా ఎక్కువ చేస్తుంటుంది. తనకు హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గతంలో తను కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది కాబట్టి దాని నుంచి కోలుకోవడానికి కూడా మెడిటేషన్, యోగా, దాంతో పాటు ఇటు అన్ని ట్రీట్మెంట్లు కూడా తీసుకుంటూ చాలా వరకు కూడా రికవర్ అయింది. అలా అయిన తర్వాతనే మళ్ళీ ఆమె కమ్బ్యాక్ అంటూ కూడా వచ్చేసి శుభం సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. వెంకటంటే, చాలా సన్నిహితుల మధ్య వివాహం జరిగినట్టుగైతే వార్తలు పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. ఈవినింగ్ కి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మీరు చెప్తూ ఉన్నారు. రైట్, వన్స్ క్లారిటీ ఇచ్చిన తర్వాత సమంతకు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. అయితే ఏదైనా పెద్ద స్థాయిలో ఈవెంట్ లేదంటే రిసెప్షన్ లాంటిది ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? ప్రస్తుతం అయితే సమంత సాయంత్రం క్లారిటీ ఇచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి మిగతా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సమంత మ్యారేజ్ చాలా సింపుల్ గానే కొంతమంది సన్నిహితుల మధ్యలోనే ఈషా ఫౌండేషన్ లో చేసుకోవడం జరిగింది. అది కూడా జరిగింది కాబట్టి ఇక రిసెప్షన్ లాంటివి కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలా సింపుల్ గానే తమ వైవాహిక బంధాన్ని లీడ్ చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో అయితే ఏదేమైనా కూడా ఈ పెళ్లికి సంబంధించి కానీ మిగతా ఏ విషయాలైనా సరే సమంత కపుల్స్ నుంచే ఒక క్లారిటీ వస్తే మాత్రము
మిగతా ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి బలరాం. అంటే ఎంతకాలంగా రాజ్ నిడుమూరుతో ఒక రిలేషన్లో లేదంటే ఒక ఫ్రెండ్షిప్లో లేదంటే ఒక లవ్లో సమంత ఉన్నారు? గత కొంతకాలంగా విపరీతంగా సోషల్ మీడియాలో అయితే ఆ ఫోటోలు కావచ్చు, వారి ఇద్దరి మధ్యలో ఉన్న కొంత సన్నిహిత సంబంధానికి సంబంధించి వీడియోస్ కావచ్చు షేర్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్కడా కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. వాటన్నిటికీ ఈరోజు ఈ వార్తతో ఒక ఫుల్ స్టెప్ అన్నట్టుగా మనం భావించవచ్చా? అంటే సమంత ఎప్పుడైతే నాగ చైతన్యంతో విడాకులు తీసుకున్నారో ఆ తర్వాత నుంచి తను కొంత ఒంటరిగా ఉండటం జరిగింది. సినిమాలు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి కొంత ఇబ్బందికరమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఈ సమయంలోనే ఆ తర్వాత ఆమె మరో కొన్ని సినిమాలు కూడా చేస్తుంది. ఈ ఫ్యామిలీ మన్, దాని తర్వాత దాని సీక్వెల్ గా కూడా చేస్తూ బాలీవుడ్ లోనే తో పాటు అవి మొత్తం కూడా మనం చూడొచ్చు. ఆ వెబ్ సిరీస్ మొత్తం కూడా చాలా వరకు కూడా బాలీవుడ్ లో ఒక క్రేజ్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ టైం నుంచి వాళ్ళిద్దరి మధ్య కొంత ఫ్రెండ్షిప్ ఏర్పడటము, ఆ సినిమా అంటే దానికి రాజు నిడుమూరి ఫ్యామిలీ మ్యాన్ కి ఆ డైరెక్టర్ కావడం తోటి ఆ క్షణం నుంచే అప్పటి నుంచి వాళ్ళ మధ్య స్నేహం మొదలైందని కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా స్నేహంగా ఉండేది. ఆ తర్వాతనే వాళ్ళు ప్రేమలో పడ్డట్టుగా తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి ఎప్పుడు కూడా అఫీషియల్ గా అయితే సమంత కూడా ఎప్పుడు కూడా ఇది వ్యాఖ్యానించలేదు. లేదంటే మన ఇటీవల సినిమాకి సంబంధించి సమంత నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో శుభం సినిమా, అప్పుడు కూడా మీడియా దగ్గరకు వచ్చినప్పుడు కూడా తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఇట్లా పెళ్లికి సంబంధించి ఏ విషయాలు కూడా అడగద్దంటూ కూడా దానిపైన కూడా ఇచ్చి దానికి సంబంధించిన విషయాలు కూడా దాటవేసినట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూస్తుంటే సమంత దీనిపైన ఈ రోజు మాత్రం ఒక క్లారిటీ ఇస్తే మాత్రం సమంత పెళ్లికి సంబంధించి ఇక మిగతా విషయాలపైన కూడా క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వెంకట, ప్రస్తుతం శామ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి? మరోవైపు రాజ్ అండ్ శామ్ ఇద్దరు కలిసి ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్న సందర్భం ఏమైనా ఉందా? సమంత ప్రస్తుతం చేస్తున్నది మా ఇంటి బంగారం సినిమా ఒకటే. అది దాంతో పాటు బాలీవుడ్ లో ఉన్నటువంటి ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. అయితే మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టు సమంత ఓన్ ప్రాజెక్ట్. అది వాళ్ళు ప్రొడక్షన్ లో స్టార్ట్ అవుతుంది. దీంట్లోనే ఇటు రాజు నిడుమూరి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉండటం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తూ సమంత యాక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి ఇంకా ముందు కూడా వీళ్ళ ఈ ప్రొడక్షన్ లోనే బయట సినిమాలు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం తెలుగు సినిమా మాత్రం ఇది ఒకటే. దాని తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. ఇంకా ఇటు చూసుకుంటే బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ చేస్తుంది. ఆ వెబ్ సిరీస్ కూడా సగం వారు కూడా షూట్ కూడా ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.